ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ అక్కడికక్కడే సమస్యల పరిష్కారం అధికారులకు ఆదేశాలు. ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ సమస్యల మీద టీడీపీ కార్యాలయం ప్రజలతో కిక్కిరిసింది. ఓపికగా ఎమ్మెల్యే సమస్యలు విని అక్కడికక్కడే దానిని సంబంధించిన అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం ఈతపొక్కల గ్రామంలో శ్మశాన వాటికను గౌడ కులస్తులు ఆక్రమించుకొని 9 ఎకరాల ఉన్న శ్మశాన వాటికను 4 ఎకరాలు సాగు చేశారని పద్మశాలి కులస్తులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. గత 70 సంవత్సరాల నుండి హిందూ శ్మశాన వాటిక గ్రామస్తులు వాడుకుంటున్నారని, ఇప్పుడు ఆ శ్మశానం మాదేనని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. తక్షణమే అధికారులకు ఎటువంటి సమస్య రాకుండా గ్రామసభ ఏర్పాటు చేసి అందరినీ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించాలని, హిందూ శ్మశాన వాటికగా పంచాయతీ ద్వారా ఫెన్సింగ్ వేసి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. కొత్తపట్నం మండలంలో ఇంకా కొన్ని గ్రామాల్లో ఇదే సమస్యలు ఉన్నాయని, అవి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఒంగోలు ముఖ్యనూతలపాడు సర్వే నెంబర్లో గత 15 సంవత్సరాల నుండి శ్రామిక నగర్గా ఉంటున్నామనే దౌర్జన్యంగా మా ఇళ్లు కూల్చివేశారని, మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. అంతకుముందు మాకు కోర్టు ద్వారా ఆర్డర్ ఆ స్థలం మాదేనని రైతులు ఎమ్మెల్యేకి కాలనీవాసుల మీద ఫిర్యాదు చేశారు. మాకు చట్టపరంగా మాకు డాక్యుమెంట్ ఉన్నదని, అందుకే మేము స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మేము ఎటువంటి దౌర్జన్యం చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ ఆర్డీఓ ద్వారా డాక్యుమెంట్లు పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏదైనా బాధితులకు ఇంకా ఎక్కడైనా స్థలాలు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ఏర్పాటు చేస్తానని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ఉపాధ్యక్షుడు బొడ్డపాటి వెంకట్, సీనియర్ టీడీపీ నాయకులు శ్రీరామ్మూర్తి, పసుపులేడు సునీత, పట్టణం మహిళా అధ్యక్షురాలు పెద్దిచెట్టి వరలక్ష్మి, అజీం మునిషా, కస్టర్ ఇన్ఛార్జి కామేపల్లి శ్రీనివాసరావు ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా, జనార్దను అన్నా జనమందని పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనమందరి పెద్దన్నా, సామాన్యుల
గడపల్లో సైకిల్ గుర్తే దీక్షిణ మహాదూరము సైకిల్ జగత్తు కదిలిన కారణ జనసామై నిలిచిన పుణ్యాలు ప్రజాసేవకే జీవితమంతిన మించిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంత వంచిన పుట్టల బరువైతే కమలం నిత్యాము పసుపు జెండను కళ్ళ కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే బలమన్నా త్యాగానికి సిద్ధమై నిలిచిన నాయకుడు అన్నా తరాల చరిత్రను తిరగరాసిన లీడరు ఈయనన్నా ఈ పురమి తల్లి గర్వించే నాయకుడు పేదల సంఘ దొరికిన సేవకుడు అక్రమార్పులాచర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడుడన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే బలమన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే రెండోది వచ్చేసి ఆటో నగర్ సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే
తీర్చిన మహానుభవు నీవు సైకిల్ జగత్తు కదిలిన కారణ జన్ముడవు జనసాగర బలమై నిలిచిన పుణ్యాత్ముడు ప్రజాసేవకే జీవితమందిన జననేత జనమే బలమని నమ్మిన సాయుధేనంత వందిన గుండెల బరువైతే కమలం నిత్యాము పసుపు జెండను కన్నుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ బలమన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కుట్టే సామాన్యుల గడపల్లో సైకిల్ కుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ కుట్టే బలమన్నా తీసుకోండి ఓకే ఓకే తీసారు కూడా తీసు మనిషిలా సేవలు చేసిన జనం ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు కోపిడి దొంగల వరదం పట్టిన చెత్త నిప్పుల గొట్టలిపై ఎదిరిన బ్రతుకుల చేయుటగా
చూశాను, వీడియోలో చూశాను, చదివిన అది కూడా కాదు. అది ఇంగ్లీష్ మాటలన్నీ 15 సంవత్సరాలు. విజయవాడ అంటుంది. జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంతా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా తల్లి గర్వించే నాయకుడు పేదల రాతను మార్చంగా అక్రమార్కులాచర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడురన్నా జనం కొరకు జన్మించిన సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా మనిషిలా సేవలు చేసి
నేస్తమే నీవు కోకిడి దొంగల వరసం పట్టిన తెల్లని పూలాలొంగలివై జగత్తుకు పుట్టేదగా నిలిచిన జనమందని పెద్దగా సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే బలమన్నా జనమందని పెద్దగా సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే లేఖన మహాత్ముని సైకిల్ జగత్తు కదిలిన కారణ జనసాంద్రంగా బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు ప్రజాసేవకే జీవితమంతిన మించిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంత వండిన పుట్టల కమలం నిత్యాము పసుపు చెట్టను కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందని సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే బలమన్నా జనమందని సైకిల్ కొట్టే సైకిల్ కొట్టే బలమన్నా జనమందని సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే సాధ్యమను కదిలే జనమూరు రథం నొక్కెమూరు సర్వం తప్పని వాడు ధర్మరాజుడను రామచంద్ర వంశంలో నాయకుడు లేని పులి బిడ్డ పసుపు జెండను జనమందని సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే బలమన్నా జనమందని సామాన్యుల గడపల్లో సైకిల్ కొట్టే
చేసిన జనం కొంకు నీవు ఇంటి బిడ్డవయ్యా వెలిగించిన ఉత్తమే నీవు కోవిడి పట్టిన చెత్త నిప్పులాలో తలివై ఎదిరిన బతుకుల చేస్తగా నిలిచిన జన్మమురా జనమంతని పెద్దన్నా సామానుల గడపల్లో సైకిల్ ముట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామానుల గడపల్లో సైకిల్ ముట్టే బలమన్నా ప్రజాసేవకే జీవితమంతిన మించిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధే మెత్త వంచిన పుట్టల గర్వైతే కమలం నిత్యాలు పసుపు జెండను కట్టుకొని సాగుతున్నవాడు జనాలను అన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే
అది కంపెనీ కానీ అని చెప్పేసి ఎంఆర్ఓ చేస్తారు. అప్పుడు చివరికి చేశారు సార్. అప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ గారు మాకు ఇంకో బేకరీ ఆడికి రావాలంటే ఒకటిన కిలోమీటర్ రావాలి. మొదటి నుంచి వాళ్ళంటారు ట్యాక్సీ అక్కడే జంటకు కలిగిన కారణ జన్ముడవు జనసాంద్రుడుగా బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్నాట్లనే ఉన్ననంటూ మా బలిదను దిగావు ప్రజాసేవకే జీవితమంతమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయం దేవత వండిన పుత్రులను ఐదేళ్ల కమలం నిచ్చావు పసుపు జెండను కన్నాని సాగుతున్నాడు జనార్దను అన్నా జనమంతని వెన్నంతా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమంతా జనమంతని వెన్నంతా సామాన్యుల గడపల్లో సైకిల్ త్యాగానికి సిద్ధమై నిలిచిన నాయకుడవు అన్నా తరాల చరిత్ర తిరగరాసిన నీ కన్నయ్యనన్నా ఈ పుడమి తల్లి గర్వించి పేదల జనమంతని పెద్దన్నా సామాన్యుల కడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా అవకాశం ఉంటే వాళ్ళు నోటేసుకోవాలి. త్యాగం నరువనిదే నీ సేవ సాగెవరు
రథం తొక్కెమూరు ధర్మం తప్పని వాడు ధర్మరాజుడను జనమంతది చెత్తల్లా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమంతది చెత్తల్లా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎన్నో సంవత్సరాల నుంచి శ్మశానంగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారు. అడిగితే ఏమంటారు వాళ్ళు? ఎందుకు వాళ్ళు చదువుతున్నారు? సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా శ్మశానానికి వాడుతున్నారు. సైకిల్ జంటకు కదిలిన కారణ జన్ముడవు జనసామాన్యుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్యాయమే ఉన్నదంటూ మా బలికి ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంత వండిన గుండెల బలమై పేదల కమలం పసుపు జెండను కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా లేకపోతే వీళ్ళిద్దరూ బర్నింగ్ అయితే కొద్దిగా పరిస్థితి. ఒకసారి డాక్యుమెంట్ అంతా తెచ్చుకున్నాం గవర్నమెంట్. ఎప్పటి నుంచో శ్మశానం వాడుతుంటే ఇప్పుడు కంప్లైంట్ చేయంటే ఇప్పుడు వెనకాల ఎవరో ఉన్నారంట. గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ ఇస్తున్నారు. గోపాల్ రెడ్డి సామాన్యుల
టెస్టింగ్ చేసేస్తే వాళ్ళకి చేపలకు కూడా కావాలంటే ముందు కొంచెం చూసుకోండి జాగ్రత్త నరుపనితే నీ సేవకు సాధ్యమరు కదిలే నీ జనమోరు రథం తొక్కెమూరు ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు రామచంద్ర